24 తత్వాల ఆవిర్భావం మరియు హిరణ్యగర్భ రహస్యం. సృష్టి ప్రారంభంలో మహావిష్ణువు శివుని ఆజ్ఞతో ఘోరమైన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుండి అనంతమైన శక్తి తరంగాలు వెలువడ్డాయి. ఈ ప్రక్రియలో సృష్టికి మూలస్తంభాలైన 24 తత్వాలు ఉద్భవించాయి. మొదట ప్రకృతి ఏర్పడింది. దాని నుండి మహత్తత్వం, బుద్ధి, ఆ తరువాత అహంకారం పుట్టాయి. ఈ అహంకారం సత్వ, రజ, తమో గుణాలుగా విడిపోయింది. వీటి నుండి 5 తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, 5 మహాభూతాలు ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, 10 ఇంద్రియాలు మరియు మనస్సు ఆవిర్భవించాయి. అయితే ఈ తత్వాలన్నీ విడివిడిగా ఉన్నంతకాలం సృష్టి జరగలేదు. అప్పుడు శివుని సంకల్పంతో ఇవన్నీ కలిసి ఒక బంగారు అండం అంటే హిరణ్యగర్భంగా మారాయి. ఈ అండం కొన్ని వేల ఏళ్లు జలంలో జడంగా ఉండిపోయింది. చివరకు శివుడు తన అంశతో ఆ అండంలో ప్రవేశించి దానికి చైతన్యాన్నివ్వగా దాని నుండి బ్రహ్మదేవుడు పద్మం ద్వారా బయటకు వచ్చాడు. బ్రహ్మ ఆవిర్భవించిన తరువాత సదాశివుడు ఈ విశ్వ నిర్వహణ కోసం త్రిమూర్తులకు విధులను, గుణాలను కేటాయించాడు. బ్రహ్మకు సృష్టి కోసం రజోగుణాన్ని, విష్ణువుకు రక్షణ కోసం సత్వగుణాన్ని, రుద్రుడికి లయం కోసం తమోగుణాన్ని ఇచ్చాడు. అయితే రజోగుణ ప్రభావం వల్ల బ్రహ్మకు అహంకారం కలిగి తన 5 ముఖాలతో విష్ణువును తక్కువ చేసి మాట్లాడడం ప్రారంభించాడు. శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు కూడా బ్రహ్మ తన 5వ ముఖంతో అబద్ధం చెప్పి శివుడిని దూషించాడు. దీనితో ఆగ్రహించిన శివుడు కాలభైరవుడిని సృష్టించాడు. కాలభైరవుడు తన చేతి గోటితో బ్రహ్మ యొక్క ఆ అహంకారపూరితమైన 5వ తలను ఛేదించాడు. ఆ సమయంలో బ్రహ్మకు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వు అంటే కేతకిని కూడా శివుడు శపించాడు. అబద్ధానికి సాక్ష్యమిచ్చినందుకు నువ్వు నా పూజకు అనర్హురాలివి, నిన్ను ధరించిన వారికి నా అనుగ్రహం ఉండదు అని శాసించాడు. ఏకాదశ రుద్రుల ఆవిర్భావం మరియు భయంకర సృష్టి. బ్రహ్మ మొదట సృష్టించిన మానసపుత్రులు సనతసనందాదులు వివాహం చేసుకోమని బ్రహ్మ చెప్పిన మాటను కాదని అడవులకు వెళ్ళిపోయారు. దీనితో బ్రహ్మకు అపరిమితమైన కోపం వచ్చింది. ఆ కోపం ఎంత తీవ్రంగా ఉందంటే అది ఆయన కనుబొమ్మల మధ్య నుండి ఒక బాలుడి రూపంలో బయటకు వచ్చింది. ఆ బాలుడే నీలలోహిత రుద్రుడు. ఆయన పుట్టగానే భయంకరంగా ఏడవడం, రుదనం మొదలుపెట్టాడు. అందుకే ఆయనకు రుద్రుడు అని పేరు వచ్చింది. బ్రహ్మ ఆజ్ఞ మేరకు ఆ రుద్రుడు తనలాంటి వారినే 11 మందిని ఏకాదశ రుద్రులను సృష్టించాడు. ఈ ఏకాదశ రుద్రుడు పుట్టిన వెంటనే లోకాలను భయపెట్టే భయంకరమైన భూతప్రేత పిశాచాలను, క్రూరజీవులను సృష్టించడం ప్రారంభించారు. వారి సృష్టి వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలమవ్వడం చూసి బ్రహ్మ భయపడిపోయి, స్వామి, ఇలాంటి ఘోరమైన సృష్టి చాలు, మీరు తపస్సు చేసుకోండి అని వారిని హిమాలయాలకు పంపివేశాడు. సృష్టిలో కేవలం వెలుగు మాత్రమే ఉండి చీకటి విలువ తెలియదని, ధర్మం విలువ తెలియాలంటే అధర్మం ఉండాలని శివుడు బ్రహ్మకు సూచించాడు. దీనితో బ్రహ్మ తన బుద్ధి నుండి మోహం అనే మాయాశక్తిని సృష్టించాడు. అలాగే తన వెనుక భాగం అంటే వెన్ను నుండి అధర్మం మరియు అజ్ఞానం అనే శక్తులను సృష్టించాడు. ఆయన శరీర ఛాయ నుండి రాక్షస ప్రవృత్తి కలిగిన జీవులు పుట్టారు. ఈ శక్తులు సృష్టిలో ఎందుకు అవసరమంటే జీవులు తమ కర్మఫలాలను అనుభవించడానికి మరియు ఆ కష్టాల నుండి బయటపడటానికి దైవచింతన చేయాలని ఈ వ్యతిరేక శక్తులను సృష్టించడం జరిగింది. ఇలా శివపురాణం సృష్టిలోని మంచితో పాటు చెడు యొక్క ఆవిర్భావాన్ని కూడా చాలా స్పష్టంగా వివరిస్తుంది. దక్షుని పుత్రికలు మరియు సమస్త జీవరాశి ఆవిర్భావం. మనువు, శతరూపల ద్వారా సృష్టి పెరగడం ప్రారంభమైనా అది వేగంగా జరగలేదు. అప్పుడు బ్రహ్మ ఆదేశంతో దక్ష ప్రజాపతి 60 మంది కుమార్తెలను కన్నాడు. ఈ 60 మంది కుమార్తెల వివాహంతోనే ఈనాడు మనం చూస్తున్న సమస్త జీవరాశి ఏర్పడింది. దక్షుడు తన 13 మంది కుమార్తెలను కశ్యప ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. ఆ 13 మందిలో
అదితి ద్వారా దేవతలు, దితి ద్వారా దైత్యులు, రాక్షసులు, ధను ద్వారా దానవులు పుట్టారు. వినత ద్వారా గరుత్మంతుడు అంటే పక్షులు, కద్రువ ద్వారా నాగులు అంటే పాములు, సురభి ద్వారా ఆవులు జన్మించాయి. మిగిలిన కుమార్తెల ద్వారా వృక్షాలు, లతలు, కీటకాలు, గంధర్వులు, అప్సరసలు జన్మించారు. ఇలా శివపురాణం ప్రకారం ఒకే మూలం అంటే దక్షుని పుత్రికలు మరియు కశ్యపుడు నుండి ఈ ప్రపంచంలోని ప్రతి చిన్న జీవి నుండి పెద్ద దేవతల వరకు అందరూ జన్మించారు. ఇది సృష్టి యొక్క పరిపూర్ణమైన వృత్తాంతం. మొత్తం మీద ఈ వృత్తాంతం ఒక గొప్ప తత్వాన్ని చెబుతోంది. సృష్టి అనేది కేవలం భౌతిక ప్రక్రియ కాదు, అది శివతత్వం నుండి ఉద్భవించిన చైతన్య క్రీడ.